మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నేను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామంలో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించండి. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 16 వరకు మార్చి చదువుకుందామండి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని సియోను కుమారి భయపడుకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని 16 వచనం అందరూ కలిపి చదువుకుందండి. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలు దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా మా స్తుతి ఆరాధన మీరు స్వీకరించినందుకై ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పోయిన వారం నుండి కూడా యేసు ప్రభు యొక్క సిలువను మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మరి ప్రభువు పోయిన వారం ఆయన యెరూషలేము వైపుకు ఆయన దృఢ నిశ్చయముతో తన ప్రయాణాన్ని ఆయన ప్రారంభించినట్లుగా మనం గమనించాం. ఈ వారం అంతట్లో కూడా యేసు ప్రభువారు యెరూషలేములో ఆయన ప్రయాణంలో ఉన్నటువంటి వివిధ ఘట్టాలు, వాటిని మనము ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినము దానిలో భాగంగా యేసు ప్రభువారు యెరూషలేములోకి జయప్రవేశం చేసినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో అది మనం యోహాను సువార్త నుండి మనం చదువుకున్నాం. ఆ భాగం నుండి కొన్ని విషయాలు మనము ఉదయకాల సమయంలో ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా ఈ భాగంలో 3 విషయాలు, 3 ప్రశ్నలకు సమాధానాన్ని మనం పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారు ఎలాగ వచ్చాడు, యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు, యేసు ప్రభువారు ఆయన యొక్క రాకలో ఉన్నటువంటి వాట్, వెన్ అండ్ హౌ, రైట్, ఎందుకు వచ్చాడు, ఏమి చేయటానికి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు అనేటువంటి ఆ 3 విషయాలు కూడా ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాటకు వస్తే యేసు ప్రభువారు యెరూషలేములో జయప్రవేశం చేసినటువంటి ఆ వారం అనేటువంటిది చాలా స్ట్రాటజిక్ టైం. కారణం ఏంటంటే అది యూదులు పస్కాని ఆచరించుకునేటువంటి సమయం. ఆ మాటకు వస్తే యేసు ప్రభువారు వాళ్ళు పస్కాని ఆచరించేటువంటి సమయంలోనే యేసు ప్రభువారు సిలువేయబడ్డాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. పస్కాను వాళ్ళు ఆచరించడానికి కారణం ఏంటంటే అప్పటి నుండి ఒక 1400 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీలు ఐగుప్తు యొక్క దాసత్వంలో ఉన్నప్పుడు ఆ దాసత్వం నుండి వారిని విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని మోషే యొక్క నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలును ఆయన విడిపించటం అనేటువంటిది జరిగింది. సో ఏదైతే ఐగుప్తు దాసత్వం నుండి వారు విడిపించబడ్డారో ఆ విడిపించబడినటువంటి దినమును వాళ్ళు
ఒక పండుగగా వాళ్ళు ఆచరించుకునేటువంటి వాళ్ళు. దాన్నే మనం పస్కా పండుగ అని అంటాం. ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా యేసుప్రభువారు ఆ సంఘటన జరిగినటువంటి 1400 సంవత్సరాల తరువాత ఆయన అదే సమయంలో ఆ పస్కాను ఆచరించేటువంటి సమయంలోనే యేసుప్రభువారు ఆయన సిలువ వేయబడటానికి యెరూషలేము వచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఒక రకంగా మరి ఈ యొక్క ఐగుప్తు నుండి విడుదల అనేటువంటిది జరిగి 1400 సంవత్సరాలు అయినప్పటికీ కూడా యేసుప్రభువారు వచ్చే టైంకి ఇశ్రాయేలీల యొక్క స్థితిలో మార్పు లేదు. ఆనాడు వాళ్ళు ఐగుప్తు యొక్క బానిసత్వం కింద వాళ్ళు ఉన్నారు. ఈ రోజున వాళ్ళు రోమా యొక్క బానిసత్వం కింద ఉన్నారు. కాబట్టి ఆ రోజు ఏదైతే ఐగుప్తు యొక్క ఆధీనంలో వాళ్ళు ఉన్నారో ఈ దినమున వాళ్ళు రోమా యొక్క ఆధీనములో ఉన్నాళ్ళు. కాబట్టి ఒక రకంగా మనము రాజకీయంగా గనక గమనిస్తే యూదులు వాళ్ళు ఇంకా రోమా సామ్రాజ్యం యొక్క ఆధీనంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఒకవేళ మతపరంగా గనక మనం గమనిస్తే మరి ఆనాడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక నాయకత్వం ఎవరైతే శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ లేదంటే ధర్మశాస్త్రోపదేశకులు కానీ వీరందరూ కూడా మరి ధర్మశాస్త్రము యొక్క క్యాప్టివిటీలో ప్రజలను ఉంచారు. అంటే ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తున్నారు కానీ తమకనుగుణంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు, తమ పద్ధతుల ప్రకారము ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. అందుకనే యేసుప్రభువారు చాలాసార్లు ఆయన దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆయన అదే వరవల్లో ఆయన మాట్లాడటం జరిగింది. మీరు ఈ సంగతి విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా. అంటే దాని అర్థం ఏంటి? ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఒరిజినల్ సెన్స్లో ఆ ధర్మశాస్త్రోపదేశకులు కానీ ఆ శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ వాళ్ళు బోధించలేకపోయారో ఆ ఒరిజినల్ సెన్స్ని యేసుప్రభువారు అనేక పర్యాయాలు తన బోధనలో ఆయన తీసుకొని వచ్చాడు. అంటే ఒక రకంగా వాళ్ళు రిలీజియస్గా కూడా దే ఆర్ అండర్ క్యాప్టివిటీ. వాళ్ళు దేవుని యొక్క నిజమైనటువంటి ఆ సత్యాన్ని దేవుని యొక్క వాక్యపు వెలుగులో వారి జీవితాలు కట్టబడకుండా వాళ్ళు అనుకున్నటువంటి ఆ మత ఆచారముల్లో కానీ వాళ్ళు రాసుకున్నటువంటి పద్ధతుల్లో వాళ్ళు జీవించడాన్ని బట్టి ఆ రకంగా కూడా వాళ్ళు బానిసత్వం కింద ఉన్నారు. సామాజికంగా మనం గమనిస్తే వారిలో చాలా శత్రుత్వం అనేటువంటి పెరిగిపోయింది. ఒక పక్కన రోమన్స్ యొక్క బానిసత్వం కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి రోమన్స్ అని వారు ద్వేషించారు. ఇంకో పక్కన వాళ్ళు సమరయులను ద్వేషిస్తూ వచ్చారు. ఇంకో పక్కన వాళ్ళు అన్యులను ద్వేషిస్తూ వచ్చారు. ఆ ద్వేషానికి కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి స్వనీతి. అంటే దేవుని నీతిని వాళ్ళు పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వాళ్ళు పక్కన పెట్టి ఏదైతే తమ స్వనీతిని వాళ్ళు ఆధారం చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారో ఆ రకంగా సామాజికంగా కూడా దే ఆర్ అండర్ క్యాప్టివిటీ. అంటే ఒక రకంగా గమనిస్తే పొలిటికల్గా వాళ్ళు క్యాప్టివిటీలో ఉన్నారు, రిలీజియస్గా వాళ్ళు క్యాప్టివిటీలో ఉన్నారు, సోషల్గా వాళ్ళు క్యాప్టివిటీలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో యేసుప్రభువారు ఆయన యెరూషలేములో జయప్రవేశం చేశాడు. ఆబ్వియస్గా మరి ప్రతి సంవత్సరము కూడా ఈ పస్కా పండుగ జరిగేటువంటి టైము చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి టైం. కారణం ఏంటంటే యూదులు లిబరేషన్ గురించి ఆలోచించేటువంటి టైం. ఎందుకంటే వాళ్ళు పస్కాని ఆచరించేటప్పుడు వాళ్ళు ఐగుప్తు యొక్క విడుదలను వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు పస్కాని వాళ్ళు స్వీకరించేవాళ్ళు. ఆబ్వియస్గా వాళ్ళ మైండ్స్లో ఈ రోమా సామ్రాజ్యం యొక్క ఆధిపత్యము నుండి మనం ఎప్పుడు విడిపించబడతాం అనేటువంటి ఆ ఆలోచన కూడా వాళ్ళు చేసేటువంటి టైం. అందుకనే ప్రతి పస్కా పండుగ కూడా ఇట్ ఈస్ ఏ టెన్షన్తో కూడుకున్నటువంటి సమయంగా మనం పరిగణిస్తాం. అయితే ఈ సంవత్సరము టెన్షన్ ఇంకా పెరిగింది. కారణం ఏంటంటే యేసుప్రభువారు ఆ పస్కా పండుగను ఆచరించడానికి ఆయన యెరూషలేము రావటం మాత్రమే కాదు, కానీ ఈ సంవత్సరం యేసుప్రభువారు చాలా భిన్నంగా చేస్తున్నాడు. ఆ మాటకొస్తే మరి యేసుప్రభువారు 33 సంవత్సరాలు ఆయన జీవించినటువంటి టైంలో
బహుశా ప్రతి సంవత్సరం కూడా వారు పస్కాని ఆచరించడానికి కుటుంబంగా వచ్చి ఉంటారు. లేదంటే యేసుప్రభువారు ఆయన మినిస్ట్రీ చేసినటువంటి 3.5 సంవత్సరాల్లో కూడా గతించిన 2 సంవత్సరాలు ఆయన పస్కాని ఆచరించడానికి యథావిధిగా వచ్చేటువంటి వాడు. కానీ ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే యేసుప్రభువారు ఇక్కడ పస్కా టైంలోనే ఒక ఈవెంట్ని ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇది శిష్యుల మైండ్లో వచ్చినటువంటి ఆలోచన కాదు, లేదంటే యూదులకు వచ్చినటువంటి తలంపు కాదు, కానీ దేవుడు తన సర్వాధికారంలో యేసుక్రీస్తుని ఆ దినమున ఆయన యెరూషలేములో ప్రవేశపెట్టమనేటువంటిది అది అద్భుతంగా ఆర్గనైజ్ చేయబడినటువంటి ఈవెంట్. అందుకనే ఆ దినము ఆ సంవత్సరము యేసుప్రభువారు ఆయన పస్కాని ఆచరించడానికి వచ్చినప్పుడు కొంచెం విభిన్నంగా జరుగుతూ ఉంది. గతించిన సంవత్సరాల కంటే భిన్నంగా యేసుప్రభువారు ఆయన ఊరేగింపుతో యెరూషలేములో ఆయన ప్రవేశము చేయటం జరిగింది. ఆ మాటకొస్తే మరి అక్కడ ఉన్నటువంటి జనసమూహము కూడా వాళ్ళు ఖర్జూరపు మట్టలు తీసుకొని యేసుప్రభువారికి వాళ్ళు ఎదురు వెళ్ళి ఆయనను ఒక రాజుగా ఆయనను ఆహ్వానించారు. ఆ మాటకొస్తే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎదురు రావటం అనేటువంటిది వాళ్ళు యేసుప్రభుని రాజుగా మాత్రమే కాదు, కానీ అమ్మ నాకేంటి ఇంకా కొంచెం క్లారిటీ అనిపించట్లా, నా వాయిస్ టంగ్ టంగ్ అంటుంది చూడు, అది ఏదో సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది. యేసుప్రభువారు ఆయన ఈ ఖర్జూర మట్టలు తీసుకొని వచ్చేటప్పుడు అప్పటికి ఒక 160 సంవత్సరాల క్రితం ఇటువంటి సంఘటనే జరిగింది. ఆ రోజుల్లో సెల్యులిట్స్ వాళ్ళు పరిపాలన చేసేటువంటి టైంలో జూడా మ్యాకబీస్ యొక్క నాయకత్వం కింద ఆయన తిరుగుబాటుని లేవనెత్తి ఆ తిరుగుబాటులో నుండే ఏమంటారు ఆయన విజయం సాధించి వెనక్కి యెరూషలేముకు వచ్చినప్పుడు ఒక తిరుగుబాటుదారుణ్ణి ఆహ్వానించినటువంటి విధముగా ఆ రోజు యూదులు ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు ఆయనను ఆహ్వానించారు. ఈ దినము కూడా వాళ్ళు యేసు ప్రభుని ఆ రకంగానే ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనకు ఎదురు వెళ్తా ఉన్నప్పుడు ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ ద సీన్ వాజ్ రిపీటింగ్. అంటే ఒక 160 సంవత్సరాల క్రితం వాళ్ళ చరిత్రలో ఏదైతే దేవుడు యూదులను విడిపించేటువంటి ఒక ఘన విజయం సాధించినప్పుడు ఏ రకంగా అయితే ఆయన వచ్చాడో అదేవిధంగా యేసు ప్రభువారు ఆయన యెరూషలేములోకి జయప్రవేశం చేశాడు. సో ఆబ్వియస్గా యూదులకు ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి, టెన్షన్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి. ఒక తిరుగుబాటు వచ్చేస్తుందేమో, లేదంటే దేవుడు ఒక అద్భుతం చేసేస్తాడేమో, లేదంటే దేవుడు యూదులకు విడుదల చేసేటువంటి ఆ దినము సమీపమయ్యిందేమో, ఈ రకంగా రకరకాల ఆలోచనలు ఆ పస్కా పండుగలో వెళ్తా ఉంటున్నప్పుడు దేర్ వర్ సో మెనీ మిక్స్డ్ ఫీలింగ్స్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కానీ యేసు ప్రభువారు ఎట్లాగా ఆ రోజు యెరూషలేములో ప్రవేశించాడు, హౌ జీసస్ ఈజ్ గోయింగ్ టు కమ్ అన్నప్పుడు యూదులు ఆయన ఏ రకంగా ప్రవేశించాలని కోరుకున్నారంటే అధికారము కలిగినటువంటి ఒక రాజుగా యూదులను విడిపించటానికి యేసు ప్రభువారు జయప్రవేశము చేయాలని యూదులు కోరుకున్నారు. ఆ మాటకొస్తే యూదులు అనుకున్నారు యేసు ప్రభువారు అప్పటికే చాలా ఫేమస్, యేసు ప్రభువారు అప్పటికే చాలా సూచక్రియలు చేశాడు, యేసు ప్రభువారు చాలా పాపులారిటీ అప్పటికే ఆయన సంపాదించాడు, కనుక ఇది రైట్ టైం రోమా మీదకి తిరుగుబాటు చేసి రోమా యొక్క బానిసత్వం కిందుండి యేసు ప్రభువారు వారిని విడుదల కలిగిస్తాడేమో అనేటువంటి ఎక్స్పెక్టేషన్ వాళ్ళందరూ కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళందరికీ కూడా కామన్గా ఒకే ఒక్క ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే గనక ద రోమన్స్ వాజ్ దేర్ ప్రాబ్లం. అందరికీ కూడా కలెక్టివ్గా ఉన్నటువంటి సమస్య ఏంటంటే రోమీల యొక్క ఆధిపత్యం ఉంది. సరే, రోమీల యొక్క ఆధిపత్యము అనేటువంటి సమస్య వారు గమనించినప్పుడు వాళ్ళకి సొల్యూషన్ కూడా కనబడింది, పరిష్కారం కూడా కనబడింది. పరిష్కారం ఎవరిలో కనబడింది వారికి?
యేసు ప్రభులో కనపడింది. కాబట్టి ఇటువంటి రోమా యొక్క సామ్రాజ్యం యొక్క ఆధిపత్యము నుండి విడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం యేసు ప్రభువారు. అంటే జాగ్రత్త వినండి, యూదులు ఒక ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభువారు ఇంకొక ఉద్దేశంతో ప్రవేశించాడు. దాన్ని బట్టి మనకేమర్థమవుతా ఉంది? మన ఆలోచనలు వేరు, దేవుని పనులు వేరు. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు లేదంటే మనం మందిరానికి వచ్చేటప్పుడు దేవుడు ఎట్లా పనిచేయాలని కోరుకుంటాం? మనం అనుకున్నట్లు కదా. అందుకనే మనం దేవునికి కండిషన్స్ మనం లేజేస్తాం, బౌండరీస్ మనం ఏర్పాటు చేస్తాం. ఆ మాటకు వస్తే ఎట్లాగా ప్రాబ్లం డీల్ చేయాలో పద్ధతి కూడా మనం చెప్తాం, ఎప్పుడు చేయాలో ఆ ప్రాబ్లము టైం కూడా మనమే చెప్తాం. అంటే మనం దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా మన ఆలోచనలతో మనం వస్తూ ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని సర్వాధికారం అంటే నీ ఆలోచన చొప్పున దేవుడు ఎప్పుడు పని చేయడు, ఆయన ఆలోచన చొప్పున పని చేస్తాడు. అది నీకు ఇష్టమైతేనే నీ జీవితంలో ఆయన పని చేస్తాడు. నువ్వు అనుకున్నట్టుగా ఆయన చెయ్యాలి అని అనుకుంటే కనుక నువ్వు ఆయన దగ్గరికి రావటం వేస్ట్. నువ్వు అనుకున్నట్టుగా ఆయన నీకు జవాబు ఇవ్వాలి అని అనుకుంటే నువ్వు చేసేటువంటి ప్రార్థన వేస్ట్. కారణం ఏంటంటే దేవుడు సర్వాధికారి అని అంటున్నప్పుడు అధికారము ఆయనకుంది, ఆలోచన ఆయనది, స్ట్రాటజీ ఆయనది, టైము ఆయనది అనేటువంటి విషయము, ఆ సత్యము నువ్వు గ్రహిస్తే తప్పితే నువ్వు దేవుని యొక్క పనిని నీ జీవితంలో నువ్వు చూడలేవు. So don't come to God with your expectation, expecting God to do in your method. బట్ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమైతే చేయాలనుకుంటున్నాడో అది చేయటానికి నువ్వు అనుమతించటమే విధేయత అనంటే. ఆయన అనుకున్న సమయంలో ఆయన చేసేంత వరకు కనిపెట్టటమే విధేయత అనంటే. అంతేగాని నువ్వు అనుకున్న టైంలో నువ్వు అనుకున్న విధంగా దేవుడు ఎప్పుడు పని చేయడు. ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉంది. యూదులు ఒక డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు వచ్చారు, యేసు ప్రభువారు ఒక డిఫరెంట్ పర్పస్తో వచ్చాడు. అందుకని మీకు గమనించారా, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఎవరు? ఆదివారం నాడు హోసన్నా హోసన్నా అని గళమెత్తి పాడినటువంటి వాళ్ళు గురువారం నాడు సిలువ వేయండి అని కేకలు వేశారు. ఎందుకు వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యారు యేసు ప్రభు మీద? వాళ్ళు అనుకుంది ఆయన చేయలేదు కాబట్టి. మన జీవితాల్లో దేవుని మీద మనకు ఎప్పుడు కోపం వస్తుంది? దేవుని మీద మనకు ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది? మనం అనుకున్నట్లు ఆయన చేస్తాడని అసలు ఎవరు చెప్పారు? ముందు నీ ఎక్స్పెక్టేషనే తప్పు. అవునంటారా కాదంటారా? మనం అనుకున్నట్టు ఆయన చేస్తాడు అనేటువంటి నీ ఎక్స్పెక్టేషనే తప్పు. అటువంటప్పుడు నువ్వు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవ్వాలి? నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం దేవుడు ఎప్పుడు పనిచేయడే. అది ఆయన చేస్తే ఆయన సర్వాధికారి అవ్వడు. సర్వాధికారి అని అంటున్నప్పుడు ఆయన అనుకుంది ఆయన చేస్తాడు. నీకు ఇష్టమైతే విధేయత చూపించు, కష్టమైతే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. దట్ ఈస్ హౌ క్రిస్టియన్ లైఫ్ వర్క్స్. అంతేగాని నువ్వు అనుకున్నట్లు ఆయన ఎప్పుడు చెయ్యడు. నువ్వు అనుకున్న దానికి ఆయన ఎప్పుడు కూడా ఎస్ చెప్పడు. ఆయన అనుకుంది కనుక ఒకవేళ నువ్వు అనుకుంటే దానికి ఎస్ వస్తుంది. అంతేగాని ఆయన అనుకున్నది కాకుండా నువ్వు అనుకున్న దాన్ని నువ్వు ఎన్ని సంవత్సరాలు తలకిందులు తపస్సు చేసినా దేవుడు ఆయన పని చేయడు. కారణం ఏంటంటే ఆయన సర్వాధికారి. ఆయన దారికి నువ్వు రావాల్సిందే కానీ నీ దారికి ఆయన రాడు. అది ఎన్ని సంవత్సరాలైనా నీ ఇష్టం, నీ ఓపిక. ఎప్పటికైనా ఆయన దారికి నువ్వు రావాల్సిందే, నీ దారికి ఆయన రాడు. ఎప్పటికైనా ఆయన అనుకున్నది చేయటానికి నువ్వు విధేయత చూపించాల్సిందే. అంతేగాని నువ్వు అనుకున్నది ఆయన చేసేటువంటి తలవంపులు ఆయన చెయ్యడు. బికాస్ గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు సర్వాధికారి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ వీళ్ళు ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు,
సొల్యూషన్ కూడా ఐడెంటిఫై చేశారు. ప్రాబ్లం ఏమైనా ఐడెంటిఫై చేశారు? మాకు రోమీల వల్ల సమస్య ఉంది. సొల్యూషన్ ఏమని వాళ్ళు ఐడెంటిఫై చేశారు? యేసు ప్రభుతో మా సమస్య తీరుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ ఉదయకాల సమయంలో మీరు గమనించండి, మీ జీవితంలో మీకు ప్రాబ్లమ్స్ తెలుసు, మీ జీవితంలో మీకు ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అవునంటారా కాదంటారా? మాట్లాడరేంటమ్మా? మీ ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసా? మీ ప్రాబ్లమ్స్ నేను చెప్పక్కర్లేదు, మీ ప్రాబ్లమ్స్ దేవుడు కూడా చెప్పక్కర్లేదు. మీ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు. పోనీ మీ ప్రాబ్లంకి సొల్యూషన్ మీకు తెలీదా? మాట్లాడరే. అసలు మీకు మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. మీకు ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి ఉంది. ఒకవేళ ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ సి ఉంది. అవునంటారా కాదంటారా? ఏటమ్మా అమాయకంగా చూస్తారు? అంత అమాయకంగా చూడమాకండి. మీకు ప్రతి ప్రాబ్లము మీకు తెలుసు, ప్రతి ప్రాబ్లము కూడా మీ దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ చిక్కేంటంటే ఆ సొల్యూషన్ దేవుని చిత్తం కాదు. అందుకని ఇప్పుడు ఏమవుతుంది? దేవుని మీద కోపం వస్తుంది, దేవుని మీద ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కారణం ఏంటంటే బికాజ్ యూ వాంట్ గాడ్ టు డూ అకార్డింగ్ టు యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. గాడ్ విల్ నెవర్ డూ దట్. ఆయన ఎప్పుడూ ఆ పని చేయడు, ఎందుకంటే తన స్వభావానికి అది విరుద్ధం. కాబట్టి నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆయన పనిచేయడు, నీ టైమింగ్ ప్రకారం ఆయన పనిచేయడు, నీ మెథడ్ ప్రకారం ఆయన పనిచేయడు. ఆయన ఏది అనుకుంటే, ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఆయన పని చేస్తాడు. ఓపిక ఉంటే వెయిట్ చేయి, ఓపిక లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవితాన్ని నువ్వు కట్టుకో. చాలామంది అదే పని చేస్తున్నారు. అవునంటారా కాదంటారా? చెప్పండి, మన జీవితాల్లో అన్నీ దేవుని చిత్త ప్రకారం చేస్తున్నామా? మన ఇష్టానుసారంగా మనం చాలా చేస్తున్నామా? బికాస్ వీ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ అండ్ ద ఒబీడియన్స్ టు ఒబే గాడ్ సావరెంటీ. దేవుని యొక్క సర్వాధికారానికి తల వంచేటువంటి విధేయత లేదు, ఎదురు చూసేటువంటి ఓపిక లేదు. అందుకనే మన జీవితాల్లో చాలాసార్లు మనం నష్టాన్ని ఎదుర్కొంటున్నాం. ఒక రకంగా యేసుప్రభువు వారు ఈ మట్టలాదివారం నాడు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే యేసుప్రభువు వారు అంతకు ముందు నుండి కూడా ఆయన సఫరింగ్ గురించి మాట్లాడుతూ వచ్చాడు, సిలువ గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో మనుష్య కుమారుడు అప్పగించబడవలసి ఉంది, ఆయనను వారు శ్రమ పెడతారు, ఆయన చనిపోతాడు, మూడవ దినం తిరిగి లేస్తాడు. ఈ మాటలు గత కొద్ది కాలముగా, అంటే అంతకుముందు కనీసం ఒక 6 నెలల నుండి కూడా యేసుప్రభువు వారు ఈ మాటలు శిష్యులతో చెప్పుకుంటా వస్తున్నాడు. కానీ సడన్గా ఆ రోజున ఆయన రాజుగా ప్రవేశించడం జరిగింది. వాళ్ళకి అర్థం కాల. అందుకనే మీరు గమనించారా, వాళ్ళ రియాక్షన్ చూడండి, ప్రజల యొక్క రియాక్షన్ ఎట్లా ఉంది. శిష్యులు వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? దే వర్ కన్ఫ్యూజ్డ్ కదా. చాలాసార్లు చర్చకు వచ్చేటప్పుడు మనకు కూడా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, రైట్? మనమేమో ఒక రకంగా మనం ఆలోచిస్తుంటే దేవుడు ఇంకో రకంగా పని చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. సరే, ఇప్పటి వరకు దేవుడు శిష్యులను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు? సిలువ కొరకు ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. ఏ విషయాలు మాట్లాడుతూ వచ్చాడు? సిలువ గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆల్ ఆఫ్ అ సడన్ ఆ ఒక్కరోజు యేసుప్రభువు వారు టక్కన సబ్జెక్ట్ చేంజ్ చేశాడు. టక్కన ఆయన ఈవెంట్ మార్చేశాడు. సడన్గా క్రాస్ అనేటువంటి ఈవెంట్ నుండి ఆ ఒక్క దినమే, ఆ కొద్ది గడియలు మాత్రమే యేసుప్రభువు వారు ఒక రాజుగా సెలబ్రేషన్తో ఆయన యెరూషలేములోకి ప్రవేశించాడు. సో ఆబ్వియస్గా శిష్యులకు, అంటే ఆయనతో సమీపంగా ఉన్నటువంటి వారికి, దే వర్ కన్ఫ్యూజ్డ్. జాగ్రత్త వినండి అమ్మా, ప్రభువుని వెంబడించేటువంటి వారికి చాలాసార్లు ప్రభు యొక్క పని విషయంలో కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. బయట ఉన్న వాళ్ళకి కన్ఫ్యూజన్ రాదు. కన్ఫ్యూజన్ ఎవరికి వస్తుంది? శిష్యులకు వస్తుంది. చాలాసార్లు దేవుని పనులు ఎవరికి అర్థం కావట్లా? లోకస్తులు కాదు, మనకు అర్థం కావట్లే. కన్ఫ్యూజన్ ఎవరికి ఉంది? ఇప్పుడు మనకుంది. అరే ఇదేంటి ప్రభా, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? సిలువ గురించి మాట్లాడుతున్నావు. మరి సడన్గా ఏంటి నువ్వు ఒక్కసారిగా ఈవెంట్ మార్చేశావు, ఒక్కసారిగా మూడ్ చేంజ్ చేసావు, ఒక్కసారిగా అట్మాస్ఫియర్ చేంజ్ చేసావు. ఇప్పుడు సాధారణంగా ఆ వారం అంతా కూడా మూడ్ ఎట్లా ఉంది?
లెంట్ డేస్లో మూడు ఎట్లా ఉందాం అందరికి? అసలు ఏం మొఖాలని వేలాడేసుకొని వస్తున్నారు. సరే, పదగా నేనేం మాట్లాడను కానీ, సరే లెంట్ డేస్లో మూడేంటి ఇప్పుడు? పెళ్ళిళ్ళు చేసుకో, నో సెలబ్రేషన్. ఏమ్మా సెలబ్రేషన్ ఒప్పుకుంటారా? మాట్లాడరే. కారణం ఏంటి? మూడేంటి ఇప్పుడు? సిలువానంగానే మూడేంటమ్మా? ఆటోమేటిక్గా ఏడుపు వచ్చే సందర్భం, ఆటోమేటిక్గా మూడంతా ఏమైతా ఉంది? సడన్గా ఆ ఒక్కరోజు మట్టికి మూడంతా చేంజ్ అయిపోలా? 4వ రోజు చచ్చిపోయేవాడు ఎవడని అట్లాంటి ఆర్గనైజ్ చేస్తాడు ఈవెంట్? చెప్పండి. మన గనక ఇంకో 4 రోజులు చచ్చిపోతాం అనే సంగతి ముందే తెలిసింది అనుకుంటాము. మనం ఏం చేస్తాం ఆ 4 రోజులు? హుజన్నా పాడతారా మీరు? మాట్లాడరే. ఇప్పుడు 4 రోజులు చచ్చిపోయేవాడు ఏం చేస్తాడు? ఎటువంటి పాటలు పాడతాడు? ఎటువంటి మూడ్ ఉంటుంది ఆ ఇంట్లో? ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది ఆ ఇంట్లో? మరి యేసుప్రభువారు ఏం చేశాడు? ఆ ఒక్కరోజు మూడంతా మార్చేయాలా? అట్మాస్ఫియర్ అంతా మార్చేయాలా? సెలబ్రేషన్ తీసుకొచ్చేయాలా? అంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభువారు పర్పస్ఫుల్గా ఆయన పని చేశాడు. అందుకనే శిష్యులకు కన్ఫ్యూజన్ వచ్చింది. కొన్ని పరిచయాల సంగతి చూస్తే ఆ సెలబ్రేషన్ అయ్యేటప్పటికి వాళ్ళలో అసూయ పెరిగింది. ఎవరిళ్ళు? యేసు ప్రభు యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు చేసేటువంటి పనులు ఎవరి జీవితంలో అసూయ లేపుతాయి? మనం అంటే ఎవరికి గిట్టదో వాళ్ళకి అసూయ. అవునంటారా కాదంటారా? నా మాట మీకు అర్థమవుతుందా? మన గిట్టనటువంటి వారు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఫీలింగ్ జెలస్. శాస్త్రులు పరిశీలి వాళ్ళు ఏం చేస్తారు చూడండి. మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైనవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఆ మీటింగ్ పెట్టుకునేటప్పటికమ్మా వీళ్ళకి అసూయ వచ్చేసింది. ఆ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టేటప్పటికి ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి అసూయ పడుతున్నారు? నా మాట మీకు అర్థమవుతుందా? చాలాసార్లు మనం పెట్టుకునేటువంటి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ దేనికి కారణాలు అవుతాయి? ఎవరు మాట్లాడలే. నేను నిజం మాట్లాడలేదు చెప్పండి అమ్మా. నేను నిజం మాట్లాడుతున్నానా తప్పు మాట్లాడుతున్నానా? ఆ దేవుని వాక్యమేనా? మీకు అర్థమవుతుందా? మెనీ టైమ్స్ యువర్ విక్టరీ విల్ బికమ్ ద రీజన్ ఫర్ జెలసీ టు మెనీ పీపుల్. జనాభా తట్టుకోలేరు. ముఖ్యంగా ఎవరు తట్టుకోలేడు? నువ్వంటే గిట్టని బ్యాచ్ ఉంటారు. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా గమనించండి, మన జీవితాల్లో ఇద్దరు ఉంటారు. ఇద్దరిని మీరు తప్పించుకోలేరమ్మా. ఒకళ్ళేమో మిమ్మల్ని మెచ్చుకునేటువంటి బ్యాచ్, ఇంకొకళ్ళేమో మనల్ని తిట్టేటువంటి బ్యాచ్. అర్థమవుతుందా? ఇవి రెండు ఎప్పుడు మీరు జీవితాంతం, మీరు విశ్వాసులుగా ఉన్నా, మీరు సేవకులుగా ఉన్నా, మీరు ఏ స్థితిలో ఉన్నా కానీ ఈ రెండు గుంపులు మీరు అవాయిడ్ చేయలేరు. నా యొక్క సలహా ఏంటంటే 2 గుంపులతో జాగ్రత్తగా ఉండండి. చాలా మనం ఏం చేస్తాం తెలుసా? తిట్టే గుంపుతో జాగ్రత్తగా ఉంటాం కానీ మెచ్చుకునే గుంపుకు మరీ క్లోజ్ అయిపోతాం. 2 కూడా కష్టమేనమ్మా. 2 కూడా చేయమాకండి. కారణం ఏంటంటే నేనెవడూ మెచ్చుకోకర్లా, నేనెవడు తిట్టుకున్నా కానీ కంగారు పడక్కర్లే. అది క్రైస్తవ జీవితం. రెండింటిని పట్టించుకోమాక. బీ కేర్ఫుల్. 2 కూడా నీకు ప్రమాదమే. కారణం ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే ద పీపుల్ వర్ జెలస్. అసూయ వచ్చేసింది. పరిచయాలు అనుకున్నారు, అరే యేసు ప్రభు వారి యొక్క మినిస్ట్రీని రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటే, యేసు ప్రభు వారు చేసేటువంటి ప్రయత్నాన్ని అడ్డుపడదాం అనుకుంటుంటే రోజు రోజుకి ఏమవుతుంది? ఆయన పాపులారిటీ పెరిగిపోతా ఉంది. ఆయన వెనకాల జనాలు తంబలుగా వెళ్ళిపోతున్నారు. అరే ఆయన పరిచర్యను ఆటంకపరుద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా అది సఫలీకృతం కావటం లేదు. అసూయ పడేటువంటి గుంపు. 3వ గుంపు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే పనిలో పని యేసుప్రభు వారి టైంలో ఒక సూచక్రియ చేస్తే బాగుండు.
ఎవడి గోల వాడిది అన్నట్టు. సో వీళ్ళ గోల ఏంటి? యేసుప్రభువారు సూచక్రియ చేస్తే బాగుండును. కారణం ఏంటంటే అక్కడ రాయబడి ఉంది. ఏముంది అక్కడ? ఆ సూచక్రియ. ఏ సూచక్రియ? లాజరును సమాధిలో నుండి ఆయన పిలిచినటువంటి సూచక్రియ ఏదైతే చేశాడో అది చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. ఇప్పుడు జాగ్రత్త వినండి. శిష్యులేమో కన్ఫ్యూజ్ అయ్యారు, పరిసయ్యులేమో వాళ్ళు జెలసీ ఫీల్ అయ్యారు, ఇంకొంతమంది ఏమో అసలు వాళ్ళకి ఆ ఈవెంట్తో సంబంధం లేదు. వాళ్ళు దేని కొరకు వచ్చారు? పనిలో పని యేసుప్రభువారు మన జీవితంలో ఒక కార్యం చేసేస్తే బాగుండు, ఒక సూచక్రియ చేసేస్తే బాగుండు అనుకొని వచ్చేసారు వాళ్ళు. కానీ అంటే ఒక రకంగా చెప్పాలంటేనమ్మా, దే హ్యావ్ కస్టమైజ్డ్ జీసస్ అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. టైలర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆది ఇస్తారు. ఆది ఇచ్చినప్పుడు ఏం చేయాలా? టైలరు మీరు ఆది ఇచ్చినట్లుగా కుట్టాలి. అట్లానే యేసుప్రభువారిని చాలామంది కస్టమైజ్ చేసుకున్నారు. యేసుప్రభువారు మనకు ఎట్లా తయారయ్యాడంటే, మనము మన ఆలోచనలో యేసుప్రభువారిని ఒకలాగా అభిప్రాయపడుతున్నాం. అది ఏదైనా కావచ్చు. ఆయన సూచక్రియ చేయాలి, అది మీ ప్రయారిటీ కావచ్చు. లేదంటే ఆయన విషయంలో అర్థం కావట్లేదు, అది మీ స్థితి కావచ్చు. లేదంటే ఏంటండి ఇంత రావున దేవుడు ఆ జీవితంలో కార్యము చేసేస్తున్నాడు అని అసూయపడేటువంటి పరిస్థితి కావచ్చు. అంటే అర్థం ఏంటి? ఎవరికి వారు తమ ఆలోచనలు తగినట్లుగా యేసుప్రభువారిని వాళ్ళు కస్టమైజ్ చేసుకున్నారు. కానీ నిజానికి యేసుప్రభువారి యొక్క హృదయాన్ని ఎవ్వడూ గమనించిన వాడు కాదు. నేను అంటున్నాను, ఈరోజు సంఘాల్లో కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది. మీ ఆలోచనల ప్రకారం ప్రభు గురించి ఆలోచిస్తూ ఆ రకమైనటువంటి ఆలోచనలు ప్రభు మీ జీవితంలో చేయాలని కోరుకుంటూ ఎవరి అభిప్రాయానికి తగినట్లుగా మీరు యేసు ప్రభుని మలుచుకుంటూ మీరు బ్రతికేస్తున్నారు. కానీ ప్రభు చెప్పినట్లు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సంఘాల్లో. యు ఆర్ కస్టమైజింగ్ జీసస్, బట్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ జీసస్. మీకు తోచిన విధంగా, మీరు అనుకున్న విధంగా, మీ ఆలోచనలకు అనుగుణంగా యేసు ప్రభువారిని మీ వెంట ఈడ్చుకొని పోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి, ప్రభు యొక్క ఆలోచన ఏంటి, ఆయన ఆలోచన ప్రకారం నన్ను ఏమి చేయమంటున్నాడు అనేటువంటి గమనము లేకుండానే నేడు సంఘాల్లో మనం చలామణి అయిపోతున్నాం. అంటే ఒక రకంగా ఆ రోజున్నటువంటి యూదులకి ఈ రోజున్నటువంటి మనకి కూడా పెద్ద వ్యత్యాసం లేదు. దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అందుకనే వాళ్ళు యేసు ప్రభువుని ఎట్లా కస్టమైజ్ చేశారు? మా బలహీనతల్లో సహాయం చేసే బలవంతుడైనటువంటి దేవుడుగా ప్రభు మాకు ఉండాలి. మా యొక్క ఏమంటారు డిఫీట్స్లో, ఓడిపోయినటువంటి దినాల్లో మాకు విజయం చేకూర్చేవాడుగా ప్రభు మాకు ఉండాలి. లేదంటే మేము ఎక్కడైతే సఫర్ అవుతున్నామో ఆ సఫరింగ్లో మాకు బ్లెస్సింగ్ ఇచ్చేటువంటి ఒక వ్యక్తిగా యేసు ప్రభు ఉండాలి అని రకరకాల ప్రజలు మీకు అనుగుణంగా యేసు ప్రభుని కస్టమైజ్ చేసుకొని బ్రతుకుతున్నారు. కానీ అసలు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి, ప్రభు వాక్యం ఏం చెప్తా ఉంది, ఆ ప్రభు వాక్యానికి ఉన్నట్టుగా నేను ఎట్లా లోబడగలను అనేటువంటి విధేయత ఆనాడు యూదులకు లేదు, ఈనాడు సంఘానికి లేదు. There is no difference. మందిరాలకు వస్తున్నాం, పోతున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, పోతున్నాం. మనకు అనుగుణంగా యేసుప్రభువారి యొక్క పిక్చర్ మనకుంది, మనకు అనుగుణంగా యేసుప్రభువారు ఏం చేయాలో మన ఆలోచనలు మనకున్నాయి. కానీ అరే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి, ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది, నేను ఏమి మార్చుకోవాలి, నేను ఎక్కడ సరి చేసుకోవాలి, నేను ఎక్కడ విధేయత చూపించాలి అనేటువంటి గమనం లేకుండానే మందిరాల్లో చలమణైపోతున్నారు ఈ రకమైనటువంటి క్రైస్తవులు. There is no difference.
అందుకని ఆ రోజు వాళ్ళు యేసు ప్రభు యొక్క రాకను వాళ్ళు స్వీకరించలేకపోయారు. దానినే డెట్రిచ్ బాన్హాఫర్ అనేటువంటి ఆయన దాని చీప్ గ్రేస్ అని మాట్లాడతాడు. చీప్ గ్రేస్ అంటే ఏంటో తెలుసా? ద విజన్ ఆఫ్ క్రిస్టియానిటీ దట్ లివ్స్ ఫర్ రిజరెక్షన్ వితౌట్ ఎంబ్రేసింగ్ ద క్రాస్. చీప్ గ్రేస్. ఈరోజు సంఘాల్లో ఎటువంటి క్రైస్తవులు నిండిపోతున్నారంటే సిలువ యొక్క జ్ఞానము లేకుండా, సిలువ యొక్క ఆలోచన లేకుండా, సిలువను మనము ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయనకు విధేయత చూపించాలి అనేటువంటి అవగాహన లేకుండా ఎంతసేపటికి ఇదిగో యేసు ప్రభు యొక్క పునరుద్ధానములో ఉన్నటువంటి విజయం ఉంటే చాలు, విజయమే కావాలి జీవితానికి అన్ని విజయం కొరకు అర్రులు చాచున్నటువంటి చీప్ గ్రేస్ గురించి ఆలోచించేటి నేటి క్రైస్తవులతో సంఘాలు నిండిపోతున్నాయి. వాట్ ఏ ట్రాజెడీ. పీపుల్ ఆర్ ఆఫ్టర్ చీప్ గ్రేస్. మనకి ఎంతసేపటికి విజయమే కావాలి, మనకి ఎంతసేపటికి ఆశీర్వాదమే కావాలి, మనకి ఎంతసేపటికి దేవుని యొక్క గొప్ప క్రియే కావాలి. కానీ ఆయన సిలువనెత్తుకొని వెంబడించేటువంటి శిష్యులు నేటి సంఘాల్లో కరువైపోయారు. అది సంఘం యొక్క దౌర్భాగ్యం. అందుకనే యేసు ప్రభువారు చేసేటువంటి కార్యం ఒకలాగా ఉంది, మన ప్రతిస్పందనలు వేరుగా ఉన్నాయి. యేసు ప్రభువారు మన జీవితంలో చేసేటువంటి కార్యములు ఒక రకంగా ఉన్నాయి, మన ఆలోచనలు ఇంకొక రకంగా కొనసాగిపోతా ఉన్నాయి. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, దేవుడు పని చేసేటువంటి విధానం ఏంటో తెలుసా? ఆయన నీ జీవితానికి శక్తిని ఇస్తాడు, కానీ ఎప్పుడో తెలుసా? నీ బలహీనత నువ్వు గుర్తించినప్పుడు. ఆయన నీ జీవితంలో విజయాన్ని ఇస్తాడు, ఎప్పుడో తెలుసా? అపజయాన్ని నువ్వు ఎదుర్కొన్నప్పుడు. దేవుడు నీ జీవితంలో ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఎప్పుడో తెలుసా? ఆయన కొరకు శ్రమ పడేటువంటి మనస్సు నీకున్నప్పుడు. ఆయన నీ జీవితంలో ఖాళీ సమాధితో కూడుకున్నటువంటి పునరుద్ధాన విజయాన్ని ఇస్తాడు, ఎప్పుడో తెలుసా? నీవు సిలువను భుజానికెత్తుకున్నప్పుడు. దేవుడు ఎట్లా పని చేస్తాడో అవగాహన లేకుండా మీకు తోచిన విధంగా దేవుణ్ణి మలుచుకొని మీరు అనుకున్నట్లుగా దేవుడు చేస్తాడని తలంచి డోంట్ బి క్యారీడ్ అవే విత్ ఫాల్స్ ఇల్యూజన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. దేవుని వాక్యం దగ్గరకు రండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో వినండి, దేవుని స్వభావం ఏంటో గుర్తించండి, దేవుడు ఏ రకంగా పని చేస్తాడో అది ముందు మీరు నేర్చుకోండి, దేవుని మాటకు విధేయత చూపించడం నేర్చుకోండి. అప్పుడు కానీ మీరు దేవుని యొక్క కార్యాన్ని మీ జీవితాల్లో మీరు గమనించగలరు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఆ రోజు మీరు గమనించారా? యేసు ప్రభువారు ఏదైతే సెలబ్రేషన్తో ఆయన జయప్రవేశము చేశాడో ఆ రోజు కన్నీటితో ముగిసింది. సో ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ఏ ట్రయంఫుల్ ఎంట్రీ, ఇట్ బికేమ్ ఏ టియర్ఫుల్ ఎగ్జిట్ ఫ్రమ్ జెరూసలేం. ఆయన విజయముతో జయప్రవేశం చేయటం కాదండి, కన్నీటితో యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఆ మాటకొస్తే యేసు ప్రభువారు ఆయన కన్నీరు కారుస్తూ ఆ యొక్క యెరూషలేం మీదకి దేవుని యొక్క ఏమంటారు జడ్జ్మెంట్, తీర్పుని ఆయన డిక్లేర్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయన. సో ద మూడ్ ఆఫ్ సెలబ్రేషన్ హ్యాస్ చేంజ్డ్ ఇంటూ ద సర్కమ్స్టెన్స్ ఆఫ్ టీయర్స్. కన్నీటితో కూడుకున్నటువంటి పరిస్థితి. నేను అంటున్నాను, ఈ దినము ఎంతమంది జీవితాల్లోకి దేవుడు తొంగి చూస్తున్నప్పుడు ఆయన కన్నీరు కారుస్తున్నాడో మీరు గ్రహించారా? మీ జీవితాల్లో తొంగి చూసినప్పుడు ప్రభువుకి విజయధ్వని కనపట్ల, ప్రభువుకి కన్నీళ్లు కనబడుతున్నాయి. ఆ మాటకొస్తే మీ జీవితం మీదకి మీరు దేవుని మాటకు అవిధేయత చూపించడాన్ని బట్టి
ఎటువంటి భయంకరమైన తీర్పు రాబోతుందో అది ఎరిగినటువంటి వాడు మీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. ఒకానొక దినమున ఆ దేవుని తీర్పు మీ జీవితాల్లోకి రాబోతుందనేటువంటి సత్యాన్ని ప్రభువు ముందుగానే గమనించి మీ జీవితాల విషయంలో కన్నీరు కారుస్తున్నాడు. జాగ్రత్త. అది గ్రహించకుండా మన ఆలోచనలో మనం బ్రతుకుతున్నాం, మన ఉద్దేశాల ప్రకారం మనం బ్రతుకుతున్నాం. ఈజ్ జీసస్ హ్యాపీ అబౌట్ యువర్ లైఫ్, ఆర్ ఈజ్ జీసస్ ఇన్ ఏ మూడ్ టు ప్రొనౌన్స్ జడ్జ్మెంట్ ఆన్ యువర్ లైఫ్? నువ్వు సెలబ్రేషన్లో మునిగి తేలుతున్నావు, కానీ నిజానికి ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ జీవితం మీద తీర్పు ప్రకటిస్తున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు దాచునట్లు మిమ్మల్ని అనేక సార్లు పిలిచి తినగానే మీరు వినలేకపోతిరి. ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించినటువంటి సమయమును మీరు తెలుసుకొనలేకపోతుంది. కనుక ఇదిగో దేవుని తీర్పు మీ మీదకి రాబోతా ఉంది. రాయి మీద రాయి ఉండకుండా నీ మందిరము నాశనం అవబోతా ఉంది. అది దేవుని తీర్పు. భూమి యొక్క నలుదిక్కులకి నువ్వు చల్లా చెదురు చేయబడబోతున్నావు. అది దేవుని యొక్క తీర్పు. ఏ రోజైతే యేసుప్రభువారు రాజుగా యెరూషలేములో జయప్రవేశం చేశాడో అదే రోజున యెరూషలేం మీదకి దేవుని తీర్పుని ప్రకటించి కన్నీటితో ఆ ప్రదేశం నుండి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితాలు ఎట్లాగున్నాయి? ఇస్ జీసస్ హ్యాపీ అబౌట్ యువర్ లైఫ్? బహుశా యేసుప్రభువారు ఆ 3.5 సంవత్సరాలు కూడా ఆయన పరిచర్లో ఎదురు చూశాడు. వీళ్ళ మాట వింటారేమో, వీళ్ళు ప్రభుని అంగీకరిస్తారేమో, వీళ్ళు ప్రభువుకి లోబడతారేమో ఆయన ఎదురు చూశాడు. ఆయన సమయం రానే వచ్చింది. అమ్మా, దేవుడు ఎల్లకాలము నీ వెంట పడడు. ఆయన నీకు సమయాన్ని ఇస్తాడు. నువ్వు బుద్ధి తెచ్చుకొని ఆయన వైపు తిరిగావా నీ బ్రతుకు మారుతుంది. లేదంటే అదే రోజు దేవుడు నీ జీవితంలోకి ఆయన తీర్పును తీసుకొస్తాడు. ఆయన తీర్పును తీసుకొస్తాడంటే నువ్వు తప్పించుకోలేవు, నాశనాన్ని తప్పించుకోలేవు. బీ కేర్ఫుల్. దేవుడు ఎల్లకాలము ఆయన కృపను నీకు చూపించాడు. కొంతకాలము నీకు సమయాన్ని ఇస్తాడు, కొంతకాలం తన కృపనిస్తాడు, కొంతకాలం నువ్వు అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఆ సమయము దాటితే ప్రభువు ఆయన డైరెక్ట్గా నీ జీవితం మీదకి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తాడు. ఒక్కసారి ఆయన జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసాడంటే అది ఎవడు కూడా అవాయిడ్ చేయలేడు, ఎవడు కూడా తప్పించుకోలేడు. అందుకనే యేసు ప్రభు యొక్క రాక, ఆ దినము దేవుని తీర్పు వాళ్ళ మీదకి రావటానికి కారణమైంది. వెన్ విల్ జీసస్ కమ్? నేను అన్నాను కదా, ఆ రోజున యేసు ప్రభువారు యెరూషలేములో జయప్రవేశం చేయటం అనేటువంటిది 100% గాడ్స్ సావరిన్ ప్లాన్లో భాగం. ఎందుకో తెలుసా? దానియేలు గ్రంథంలో ప్రభు ముందుగానే తెలియజేశాడు, యేసు ప్రభువారు ఎప్పుడు యెరూషలేములో జయప్రవేశం చేయాలి అనేటువంటిది యూదుల ఆలోచన కాదు, అది దేవుని యొక్క సర్వాధికార ప్రణాళిక, సర్వాధికార సమయం. నేను చెప్పాను కదా, దేవుని సమయం, దేవుని చిత్తం అయ్యేదాకా నీ జీవితంలో ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నీ దారికి రాడు, ఆయన దారికి ఆయన నిన్ను తీసుకొని వస్తాడు. దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. దేవుని సర్వాధికారాన్ని మించి నీ జీవితంలో ఏదీ నువ్వు తప్పించుకోలేవు. కారణం ఏంటంటే, నేను చెప్పా కదా, దేవుడు నువ్వు పుట్టిన తర్వాత నీ జీవితాన్ని రాయలేదు. నీకు అర్థం కాడ చెప్తున్నా, ఆయన జీవితాన్ని రాయడు. కానీ నువ్వు పుట్టిన తర్వాత నీ జీవితం కాదు, నువ్వు పుట్టకముందే నీ జీవితం అంతా ఆయన దగ్గర రాయబడి ఉంది. సో దేవుడు ఆబ్వియస్గా నువ్వు పుట్టిన తర్వాత ఆయన ఏం చేంజ్ చేయడు. మన ఆలోచనలను మనం చూసినప్పుడు మనము ఆలోచించడం అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని సర్వాధికార ప్రణాళికను మించి ఏది కూడా జరగదు.
500 సంవత్సరాల తర్వాత ఏ రోజున యేసుప్రభువారు జయప్రవేశం చేయాలో ఆ సంగతిని దానియేలు గ్రంథంలో ప్రభు ముందే రాయించి పెట్టాడు. అది సర్వాధికారం అంటే. నువ్వు పుట్టిన తర్వాత నీ జీవితం దేవుడు చూడటం కాదు, నువ్వు పుట్టక ముందే నువ్వెవరో దేవుడు తెలుసు. ఆ మాటకు వస్తే జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని చూశాడు. నేను చెప్పా కదా, దేవునికి ఎప్పుడు పాస్ట్ ఉండదు, ఆయనకి ఎప్పుడు ఫ్యూచర్ ఉండదు, ఆయనకి అన్నీ ప్రెజెంటే. ఆల్ వరల్డ్ హిస్టరీ ఈజ్ లైక్ ప్రెజెంట్ టెన్స్ టు హిమ్. అందుకనే యేసుప్రభువారు ఎగ్జాక్ట్గా ఏ రోజున యెరూషలేములో జయప్రవేశం చేయాలో ఆయన ముందుగానే రాసి పెట్టాడు. ఏమన్నాడు అక్కడ? తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడేను. దేవుడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. యూదులకు కానీ యెరూషలేముకు కానీ దేవుడు డిసైడ్ చేసినటువంటి క్యాలెండర్ 70 వీక్స్. ఈ 70 వీక్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారు ఎట్లాగైతే ఆయన యెరూషలేములో జయప్రవేశం చేయబోతున్నాడో అప్పటి వరకు 69 వారాలు అయిపోయినాయి. 69 వారాలంటే 483 సంవత్సరాలు. ఆ మాట మీకు అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు సమయాన్ని లేట్ చేయడమ్మా. గాడ్ ఆల్వేస్ వర్క్స్ ఆన్ టైం. మన ఫీలింగు ఏంటో, దేవుడు టైం చేయట్లేదండి. దేవుని క్యాలెండర్ ఎంత పర్ఫెక్టో తెలుసా? అంటే ఏ రోజైతే యూదులు బయటకు రావచ్చని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో అదే రోజు యేసు ప్రభువారు కట్టగా యెరూషలేములో జయప్రవేశం ఎప్పుడు చేస్తాడో అది రాయించి పెట్టాడు. ద అనాయింటెడ్, ద లీడర్ అంటే జీసస్ క్రైస్ట్ ఏ రోజైతే వస్తాడో అప్పటికి ఏమన్నాడు? 7 వారములు తర్వాత 62 వారములు పట్టును. అంటే 7 + 62 ఎంత అయిపోయింది? 69. అంటే కరెక్ట్గా యేసు ఏమంటారు, యూదులు ఆ యొక్క బాబిలోని ఎగ్జైల్లోండి బయటకు రావచ్చని కోరేషు చేత ఏదైతే తాకీదు రాయబడిందో ఆనాటి నుండి 483 సంవత్సరాలు ముగించంగానే ఆ రోజున ఎగ్జాక్ట్గా యేసు ప్రభువారు యెరూషలేములో జయప్రవేశం చేశాడు. 69 వారాలు ముగిసిపోయినాయి. ఇంకెన్ని వారాలు ఉన్నాయి? ఒక వారం. వారం అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. దాన్నే 7 ఏళ్ల శ్రమకాలం అంటాం. అది ఎప్పుడు వస్తుంది? సంఘము ఎత్తబడిన తర్వాత. ఇప్పుడు మనం సంఘకాలంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద చర్చ్ ఏజ్. ఈ చర్చ్ ఏజ్ అనేటువంటిది ఎప్పుడైనా ముగించబడవచ్చు. అమ్మా, ఇరాన్ వారు వైపు చూసి మీరే కంగారు పడమాకండి. ప్రభు రాకడికి ఇరాన్ వారితో సంబంధం లేదు. ప్రభు రాకడికి అంత్యక్రీస్తుతో సంబంధం లేదు. అసలు నువ్వు అంత్యక్రీస్తుని చూడవు. అంత్యక్రీస్తుని చూడాలనుకుంటే మీరు ఉండిపోవాలి. ఎక్కడ? భూమి మీద. అంటే మీకు రక్షణ లేకుండా ఉండిపోవాలి. కానీ రక్షించబడిన వాడు యేసు అంత్యక్రీస్తుని చూడు, వాడికి ఆడితో పని లేదు. కానీ ఇరాన్ వారికి చెందుకు కంగారు పడతావు? ఇరాన్ వారు చూసి ప్రభు వచ్చేస్తాను అనుకోమాక. ప్రభు ఇప్పుడే రావచ్చు. తెలుసా మీకు ఆ సంగతి? ప్రభు ఎప్పుడైనా రావచ్చు. నువ్వు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాల్సిందే. అంతేగాని ఆ బయట సైన్స్ చూసి ప్రభు వచ్చేస్తాడేమో అని అనుకోమాక. ప్రభు ఎప్పుడైనా వస్తాడు. ఎప్పుడైతే చర్చ్ ఏజ్ కల్మినేట్ అవుతుందో అప్పుడు 7 ఏళ్ల శ్రమకాలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రభు 2వ రాకడలో వస్తాడు. ఈ క్యాలెండర్ అంతా ఎప్పుడు వేసాడు ప్రభు? దానియేలుతో రాయించాడు. క్యాలెండర్ అప్పుడేలా. క్యాలెండర్ అప్పుడు రివీల్ చేశాడు. ఎవరి ద్వారా? దానియేలు ద్వారా. నీ పట్టణమునకు నీ ప్రజలకు 62 వారాలు, 69 వారాలు, 70 వారాలు. చూసారా? ఈ 62 వారములు జరిగిన పిమ్మట అంటే 7 వారాలు ప్లస్ 62 వారాలు. ఎందుకంటే ముందు 7 వారాలు వస్తుంది. 7 వారాల తర్వాత 62 వారాలు అంటే 69 వారాలు జరిగిన పిమ్మట ఏమన్నాడు? ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. అంటే యేసు ప్రభువారు సిలువ వేయబడతాడు. దేవుని స్తోత్రం. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్.
అందుకనే యూదులకు పిచ్చెక్కిపోయింది, పరిసయ్యులకు పిచ్చెక్కిపోయింది, శిష్యులకు పిచ్చెక్కిపోయింది. కానీ వాళ్ళు లేఖనాన్ని గ్రహించలేదు కాబట్టే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ దేవుడు ఎంత స్పష్టంగా రాశాడు, ఈ 69 వారాలు అవ్వంగారు ఏం జరగబోతుంది? అభిషిక్తుడు నిర్మూలము చేయబడును, వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. AD 34లో యేసుప్రభువారు సిలువేయబడ్డాడు. AD 70లో పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ మందిరం రెండు కూడా డెసక్రేట్ చేయబడ్డాయి. ఇవన్నీ ప్రభు ఎప్పుడు రాయించాడు? 500 సంవత్సరాలకు ముందు దానియేలు ద్వారా రాయించాడు, యేసు ప్రభు రావటానికి ముందే. కాబట్టమ్మా మన జీవితంలో జాగ్రత్త వినండి, వీఆర్ నాట్ ఇన్ అవర్ ప్లాన్, వీఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్. పిచ్చోడా, నువ్వు అనుకుంటున్నావు నీ ప్లాన్ ప్రకారం జీవితం వెళ్తుందని. కాదురా నాయనా, నీ ప్లాన్ ప్రకారం జీవితం వెళ్తలా. ఎవరి ప్లాన్ ప్రకారం వెళ్తుంది? దేవుని ప్లాన్. జగత్తుకు పునాది వేయబడక ముందే నీ జీవితం విషయంలో గ్రహించినటువంటి వాడు. సో వెన్ జీసస్ హ్యాస్ టు కమ్, ఏ రోజున ఎగ్జాక్ట్గా యేసు ప్రభువారు ప్రవేశించాలో దేవుడు రాసి పెట్టాడు, దాని ప్రకారమే ప్రభు వచ్చాడు. అందుకనే 445 BCలో అరౌండ్ ఎప్పుడైతే సైరస్ ఆ యొక్క ఏమంటారు ఆ తాకీదు పంపించాడో యూదులు బయటకు వచ్చేయచ్చని, అది జరిగిన తర్వాత 7 వారాలు వితిన్ 49 years మొత్తం కూడా యెరూషలేం రీబిల్డింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత 62 వారాలు ఆ నెమ్మది లేకుండా ఉంటుందని ప్రభు చెప్పాడు. అందుకే దాన్ని ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ అంటాం. ఆ 400 సంవత్సరాలు కూడా దేవుడు ఎవ్వరితో కూడా మాట్లాడలేదు. దట్ ఈస్ అ టైమ్ ఆఫ్ సైలెన్స్. ఆ తర్వాత యేసు ప్రభువారు వచ్చాడు. ఎగ్జాక్ట్గా 483 సంవత్సరాలు అంటే 69 వారాలు ముగించబడినటువంటి దినమున యేసు ప్రభువారు యెరూషలేములో జయప్రవేశం చేశాడు. అందుకనే ఒక్కసారిగా మూడంతా మారిపోయింది, అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. మీకు అర్థమవుతుందా? మళ్ళా జయప్రవేశం అయిన తర్వాత మళ్ళా సేమ్ మూడ్ అందుకుంది. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అయిన తర్వాత అమ్మ నేను చెప్పే వాళ్ళు జాగ్రత్త వినండి అమ్మ, అందుకే చెప్తున్నాను. పవడ బజార్ చెప్తున్నా, మీకు అర్థం కాదు, మీకేం అర్థమై సావట్లా. అర్థమవుదా? ఏదో కొట్టుకొని పోతున్నా. ఆ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ రోజు ఒక్కరోజే ఉంటుంది మూడ్. ఎట్లాగా స్పిరిట్స్లో మళ్ళీ ఆ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అయిన తర్వాత ఏమవుతుంది మూడు? మన ఆదివారం మూడు ఎక్కడికి వచ్చింది? హోసన్నా పాటలు. మన సోమవారం రాగానే సిలువేనా శరణాయనురా, సిలువను చూచు కొలది, మొత్తం మూడు చేంజ్ అయిపోయిందా లేదా? ఎందుకు ఆ ఒక్కరోజు ఆ చేంజ్ వచ్చింది? బికాస్ దట్ ఈస్ గాడ్స్ సావరెన్ ప్లాన్. అభిషిక్తుడైనటువంటి వాడు క్రీస్తు. క్రీస్తు అంటే అనాయింటెడ్ వన్, అభిషిక్తుడు అని అర్థం. ఆ క్రీస్తు యెరూషలేములోకి జయప్రవేశం చేశాడు. జయప్రవేశం చేసిన తర్వాత యెరూషలేం మీదకి తీర్పు రానే వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ రోజు యేసు ప్రభు యొక్క ప్రవేశానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, ఒలీవల కొండ మీద నుండి యేసు ప్రభువారు ఏదైతే తూర్పు గుమ్మము గుండా ఆయన యెరూషలేములో ప్రవేశించాడో, రేపు రెండవ రాకల్లో యేసు ప్రభువారు అదే మార్గంలో మళ్ళీ యెరూషలేములోకి జయప్రవేశం చేస్తాడు. అప్పటి వరకు కూడా ఆ గుమ్మము మూయబడే ఉంటుంది. చూసారా? అంటే గాడ్స్ ఫస్ట్ కమింగే కాదు ప్లాను. ఏ ప్లాన్ అయిపోయింది ఇప్పుడు? మీరే కంగారు పడమాకండి, సెకండ్ కమింగ్ ప్లాన్ కూడా మీరేం ప్లాన్ చేయక్కర్లా. కలియుగాంతం 1999 ఇవన్నీ అయిపోయింది. 1999 అయిపోయింది, 2024 అయిపోయింది. మొన్న కూడా ఎవడో రాస్తున్నా డేట్. ఎందుకు వచ్చింది డేట్లు రా నాయన? డేట్ ఆల్రెడీ ప్రభు సెట్ చేశాడు, నీకెందుకు బాధ? సెట్ చేశాడా లేదా? సెట్ చేశాడా? మొదటి రాకల్లో యేసు ప్రభువారు యేసులో జయప్రవేశం చేశాడు. ఏ డేట్ రాశాడా? అంతేకాదు, సెకండ్ కమింగ్ కూడా ప్రభు రాసి పెట్టాడు. చూడండి అక్కడ ఏముంది, అక్కడ తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయట గుమ్మము మార్గమునకు అతడును తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. మొదటి రాకల్లో తెరుచుకొని ఉంది ఆ గుమ్మం. ఆ గుమ్మములో ఉండే యేసు ప్రభువారు
యెరూషలేములో జయప్రవేశం చేశాడు. కానీ తర్వాత ఏమైపోయింది? అది ఆ గుమ్మము మూయబడి ఉండదు. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడను తీయబడకుండా అది మూయబడియే ఉండును. మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటుంది? రెండవ రాకడ. యేసుప్రభువారు ఏ రకంగా అయితే ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమయ్యాడో అదే రీతిగా ఒలీవల కొండ మీదకి ఆయన ఎప్పుడైతే అడుగు పెడతాడో ఒలీవ కొండలో రెండుగా చీల్తుంది. ఆ రెండుగా చీలినప్పుడు యేసుప్రభువారు మళ్ళా ఇదే తూర్పు గుమ్మంలో నుండి ఆయన ఆ రోజు రాజాదిరాజుగా యెరూషలేములో జయప్రవేశం చేస్తాడు. కాబట్టి క్యాలెండరు ఫస్ట్ కమింగ్ క్యాలెండర్ అయిపోయింది, సెకండ్ కమింగ్ క్యాలెండరు అయిపోయింది. మనం ఇప్పుడు క్యాలెండర్ గురించి పట్టించుకోమాకండి. ఇప్పుడు మనం దేని గురించి ఇంకా పట్టించుకోవాలా? ప్రభువు ఏ క్షణమైనా వస్తాడు. నువ్వు ఎత్తబడతావా విడవబడతావా? అది ఒకే ఒక్క విషయం మీద ఆధారపడి ఉంది. ప్రభు యొక్క సిలువను నువ్వు అంగీకరిస్తున్నావా, తృణీకరిస్తున్నావా? ఇఫ్ యు యాక్సెప్ట్ ద క్రాస్ యు ఆర్ బోర్న్ అగైన్, నువ్వు ఎత్తబడతావు. ఇఫ్ యు రిజెక్ట్ ద క్రాస్ నువ్వు ఇంకా రక్షించబడలేదు, విడవబడతావు. చాయిస్ నీదే. ఫైనల్గా యేసుప్రభువారు ఎందుకు వస్తాడు? యేసుప్రభువారు ఎప్పుడు వస్తాడైపోయింది, యేసుప్రభువారు ఎట్లా వస్తాడైపోయింది. ఫైనల్గా ఏంటి? యేసుప్రభువారు ఎందుకు వస్తాడు. ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా? ఈ 12వ అధ్యాయంలోనే ఇదే కాంటెక్స్ట్లో ప్రభు ఒక మాట మాట్లాడాడు. ఏమని అక్కడ రాయబడిందమ్మా? అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, ద అవర్ హ్యాస్ కమ్. మీకు గుర్తుందా? అంతకుముందు యేసుప్రభు వారి పరిచర్లో అనేక సార్లు ఆయన మాట ఏంటి తెలుసా? నా గడి ఇంకా రాలేదు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? తల్లితోనే స్టార్ట్ అయింది. ముందు తల్లిదండ్రుల లైన్లో పెట్టండి, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫస్ట్ తల్లిగారు వచ్చింది ఎక్కడ? యేసుప్రభు చేసిన మొదటి సూచక్రియ. ఆమె అనుకుంది, ఈయన మా అబ్బాయి కదా, బహుశా 10 మందో చెప్పుంటుంది, మా అబ్బాయి కాబట్టి నేను చెప్పింది చేసేస్తాడు అనుకొని యేసు దగ్గరికి వచ్చి ఏమంది? నాయనా ద్రాక్షరసము అయిపోయింది అంటే ఆ ఉద్దేశం ఏంటి? తల్లి చెప్పింది కాబట్టి ప్రభు చేస్తాడు అనుకుంది. అప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడు? అమ్మా నా సమయం ఇంకా రాలేదు అంటే అర్థం ఏంటి? తల్లి డైరెక్షన్లో కూడా యేసు ప్రభు వారు పనిచేయడు. తల్లిదండ్రుల డైరెక్షన్లో పనిచేసే జీవితం కాదమ్మా ఇది. స్నేహితుల డైరెక్షన్లో పనిచేసే జీవితం కాదు ఇది. దేవుని క్యాలెండర్లో బ్రతికే జీవితం ఇది. అది క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం నీ క్యాలెండర్ ప్రకారం కాదు, నీ యొక్క ప్లాన్ ప్రకారం కాదు, లేదంటే మీ పేరెంట్స్ చెప్పినట్టో, లేదంటే మీ బంధువులు చెప్పినట్టో, మీ స్నేహితులు చెప్పినట్టో కాదు. దేవుడు చెప్పినట్లు నడిచేటువంటి జీవితం. అందుకే తల్లి చెప్పినంత మాత్రాన యేసుప్రభు వారు చేయలే. తల్లిదండ్రులారా, పిల్లల మీద కోపడమాకండి, దేవుని చిత్తాన్ని గమనించండి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మీరు చెప్పినట్లు పిల్లలు చేయాలనుకోమాకండి, అది తప్పు. దేవుడు చెప్పినట్లు వాళ్ళు బ్రతకాలని కోరుకోండి, అది దేవుని చిత్తం. బికాస్ దే ఆర్ నాట్ అండర్ యువర్ అథారిటీ, దే ఆర్ అండర్ గాడ్స్ అథారిటీ. ఇప్పుడు యేసుప్రభు వారు ప్రప్రథమంగా ఆయన అన్నటువంటి మాట ఏంటి తెలుసా? ద అవర్ హ్యాస్ కమ్. కారణం ఏంటి తెలుసా? ఆ అవర్ హ్యాస్ కమ్ అనేటువంటి మాటను ప్రభువు ఎట్లా గుర్తించాడు అనంటే, కొంతమంది గ్రీకు దేశస్తులు వచ్చారు, కొంతమంది అన్యులు వచ్చారు. అంటే యూదుల దగ్గర ప్రారంభమైనటువంటి రక్షణ అనేటువంటి కార్యక్రమం అన్యజనులకు కూడా వ్యాప్తి చెందటమే ప్రభు సమయం రావటం అంటే.
అందుకే యేసుప్రభు వారు వెంటనే మాట్లాడాడు. ఏమన్నాడు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎళ్ళ అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎళ్ళ విస్తారముగా ఫలించును. అంటే ఇక్కడ గోధుమ గింజ అంటే ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఒక సత్యాన్ని చెప్తున్నాడు. నౌ ద గాస్పల్ ఈజ్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎవ్రీ హ్యూమన్ రేస్. దానికి సూచనగా కొంతమంది అన్యులు ప్రభు దగ్గరికి వచ్చారు. అంటే ప్రభు వెంటనే అన్నాడు, ఇది ప్రారంభమైంది. ఏది ప్రారంభమైంది? అన్యులు ప్రభు దగ్గరికి రావటం అనేటువంటిది. సో ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క శిలువ కార్యము ద్వారా, ఆయన చనిపోవటం ద్వారా ఇది సంపూర్తి చేయబడతా ఉంది. ఏంటది? నౌ ద గాస్పల్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్ టు ఎంటైర్ హ్యుమానిటీ. అది జరగాలంటే చచ్చిపోవాలి. అమ్మా, లోకం కోసం బతికేవాడు దేవుని కొరకు బతకలేడు. దేవుని కోసం చచ్చిపోయేవాడే దేవుని కోసం బతకగలుగుతాడు. నీ జీవితంలో ఆ చావు గనక లేకపోతే నీ జీవితంలో ఫలింపు అనేటువంటిది ఉండదు. అన్లెస్ యు డై టు యువర్ సెల్ఫ్. నువ్వు పాపం విషయంలో చచ్చిపోవాలి, నీ అహం విషయంలో నువ్వు చచ్చిపోవాలి, ఈ లోకం విషయంలో నువ్వు చచ్చిపోవాలి. ఆ విషయాల్లో నువ్వు చచ్చిపోతే తప్పితే నీ జీవితం అనేటువంటిది అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదిగా ఉండదు. ఇఫ్ ఇట్ హ్యాస్ టు ఇన్ఫ్లుయెన్స్, యూ హ్యావ్ టు డై, అండ్ యువర్ డెత్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ద క్రాస్. నీ మరణము ప్రారంభమయ్యేది సిలువతోనే. అందుకనే దాన్ని గ్రేటెస్ట్ క్రిస్టియన్ పారాడాక్స్ అంటాం. The unmistakable mark of an authentic gospel. It begins with the dying with a cross. ప్రభు యొక్క గొప్ప కార్యం నీ జీవితంలో ప్రారంభమయ్యేది సిలువలో నువ్వు మరణించిన దినమున, నువ్వు మారు మనసు పొందిన దినమున. నువ్వు మారు మనసు పొందకపోతే దేవుని యొక్క కార్యాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. ప్రభు యొక్క సిలువ విషయంలో నువ్వు చచ్చిపోయిన వాడు కాకపోతే దేవుని యొక్క కార్యాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. A.W. టోజర్ చక్కటి మాట అంటాడు, ద క్రాస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ డెత్. ఇట్ స్టాండ్స్ ఫర్ ద అబ్రప్ట్ వైలెంట్ ఎండ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. సిలువ అనేటువంటిది మరణాన్ని చూపిస్తా ఉంది. ఎటువంటి మరణాన్ని చూపిస్తుందో తెలుసా? సడన్ డెత్ చూపిస్తా ఉంది, వైలెంట్ డెత్ చూపిస్తా ఉంది. ద మ్యాన్ ఇన్ ద రోమన్ టైమ్స్ who took up his cross and started down the road had already said goodbye to his friends. ఆ దినాల్లో ఎవడైతే సిలువెత్తుకొని ఆ రోమా వీధుల్లో ప్రయాణం మొదలు పెట్టాడో ఆల్రెడీ తన వారికి అందరికీ కూడా గుడ్ బై చెప్పేశాడు. he was not coming back. వాడు వెనక్కి తిరిగి రాబోటం లేదు. he was not going to have his life redirected. అతని జీవితం మళ్ళా ఇంకొక డైరెక్షన్ లో వెళ్ళే ప్రసక్తే లేదు. he was going out to have it ended. వాడు బయటికి ఎందుకు వెళ్తున్నాడు తెలుసా? తన జీవితం ముగించబట్టానికి. ద క్రాస్ మేడ్ నో కాంప్రమైజ్. సిలువ అనేటువంటిది వాడి జీవితంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు, ఎటువంటి మాడిఫికేషన్ లేదు. అండ్ ఇట్ స్పేర్డ్ నథింగ్. ఏది కూడా వదిలిపెట్టలేదు. ఇట్ స్లూ ఆల్ ఆఫ్ ద మ్యాన్ కంప్లీట్లీ అండ్ ఫర్ గుడ్. ఏది వదిలిపెట్టలేదు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ జీవితాన్ని కంప్లీట్గా చప్పివేసింది సిలువ. అది సిలువ అంటే. నువ్వు సిద్ధమేనా? ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ప్రభు యొక్క శిలువ దేవుని చిత్తములో, దేవుని సర్వాధికారములో డిజైన్ చేయబడింది. అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క రెండవ రాకడ కూడా డిజైన్ చేయబడింది. ఆయన త్వరలో రాబోతున్నాడు. అయితే ఉదయకాల సమయంలో నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ప్రభుని అంగీకరించావా లేదంటే ప్రభుని అంగీకరించలేదా? ఒకవేళ నువ్వు ప్రభుని అంగీకరించిన వాడవైతే ఆయనకు విధేయత చూపించి నువ్వు వెంబడిస్తున్నావా? నిన్ను నువ్వు త్యజించుకుంటున్నావా? నిన్ను నువ్వు సిలువేసుకుంటున్నావా?
లేదంటే ఇంకా నీ ఇష్టాలు నెరవేర్చుకోవటానికి బ్రతుకుతున్నావా? అది సిలువ జీవితం కాదు. ఈరోజు ప్రభు నీ జీవితంలో తొంగి చూస్తున్నప్పుడు ఆయన నీ జీవితం విషయంలో సంతోషంగా ఉన్నాడా? లేదంటే యెరూషలేము మీదకి తీర్పు ప్రకటించినట్లుగా నీ జీవితంలో ఆయన తీర్పుని ప్రకటించబోతున్నాడా? గమనించావా విషయాలు? సరి చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో సరిదిద్దుకుందాం. ఇంకా ఒకవేళ రక్షించబడకపోతే ప్రభు దగ్గరికి రండి. మారు మనసు పొంది రక్షించబడటానికి మీకు అవకాశం. రేపు గుడ్ ఫ్రైడే రోజున బాప్తిస్మాలు ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ఒకవేళ ప్రభు గనక మిమ్మల్ని సంధిస్తే నాతో మాట్లాడండి. గుడ్ ఫ్రైడే రోజు బ్యాప్టిజం కొరకు సిద్ధపడండి. ప్రభు ఏ సమయంలో అయినా వస్తాడు. ఆయన తీర్పు ఎప్పుడైనా ప్రకటించబడుతుంది. అది మనకు తెలియదు గనక ఇప్పుడే ప్రభు దగ్గరికి రావటం మంచిది. నీకు సమంజసమేనా? ఒకవేళ నువ్వు ప్రభువుని అంగీకరించిన వాడివైతే ప్రభు యొక్క సిలువను గుర్తించావా? లేదంటే శిష్యుల్లాగా కన్ఫ్యూజ్ అవుతున్నావా? ప్రభుని వెంబడిస్తున్నామా? ప్రభుని మనం కస్టమైజ్ చేస్తున్నామా? లేదంటే ప్రభు చెప్పినట్లు మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా? ఒకసారి సిలువనెత్తుకున్న తర్వాత లోకంలో కాంప్రమైజ్ అవ్వటానికి వీల్లేదు. అటు ఇటు డైవర్ట్ అవ్వటానికి వీల్లేదు. చచ్చేదాకా నీ ప్రయాణం కొనసాగాల్సిందే. అటువంటి ప్రయాణంలో నువ్వు ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యమునకు ప్రతిస్పందించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. రక్షణ లేనటువంటి వారికి రక్షణ మీరు దయచేయండి. రక్షించబడిన వారు ఇంకా నీ కొరకు రోషముతో నీకు విధేయత చూపించి బ్రతకటానికి ప్రభువా మీరు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చునుగాక. మా దినాహార నేడు మాకు దయచేయండి. మా అన్నసులు మేక్షించి ప్రకారం క్షమించండి. మమ్మ శోధలో తేక దుస్తుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమే రైనా. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక.